ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనే నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి స్వార్థమానం 11వ అధ్యాయము 28వ వాక్య భాగం 2వ లైన్ నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నా యొద్దకు రండి, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. దైవజనమా, ఈ వాక్యాన్ని వింటున్న మీతోనూ, నీ కుటుంబంతోనూ, లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డతోనూ నా దేవుడు మాట్లాడుతున్న ఒక చక్కటి మాట ఏంటో తెలుసా బిడ్లారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు నా యొద్దకు రండి అన్నాడు. సహజంగా ఈ భూప్రపంచంలో ఒక మంచి స్థాయి కలిగిన వారిని, ఒక మంచి పొజిషన్లో ఉన్నవారు ఎవరిని రమ్మని కోరుకుంటారు? మీకు అర్థమయ్యేటట్లు చెప్తా. ఇప్పుడు ప్రస్తుతం సీఎంగా ఉన్న ఒక వ్యక్తి, అతగాడు ఎవరిని పిలుస్తాడు? ఏవండి, అతని స్థాయి తగిలిన వారిని పిలుస్తాడు. గొప్ప గొప్ప వారిని పిలుచుకుంటూ ఉంటారు. ఒక డాక్టర్ గారి ఇంటికి ఎవరిని పిలుచుకుంటారు? వారి స్టేటస్కు తగినట్లుగా పిలుచుకుంటారు. నేనంట, ఈ భూప్రపంచంలో ఉన్న 895 కోట్ల మంది పైగా ఉన్న ఈ విశ్వములో నోటి మాటతో భూమికి పునాది వేసిన సృష్టికర్త అయిన ప్రభు ఒక అద్భుతమైన ప్రకటన చేస్తున్నాడు బిడ్లారా. ఏంటది? ప్రియమైన దేవుని ప్రజలారా, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నా యొద్దకు సమీపముగా రండి, నేను మీకు ఏమి కావాలో అది చేస్తాను అన్నాడు. ఇలానే ఇజ్రాయేలీల దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు దావీదు మహారాజు. అతగాడు చేయని ఘోరమైన ఒక తప్పును చేశాడు. చట్టాలు ఒప్పుకో, శిక్షించమని చెప్తాయి. ఏవండి, భార్య కానీ భార్య చెంతకు చేరినందువలన, దేవుడు అది అసహించుకున్నందువలన, నాతాను ప్రవక్త కథ రూపంలో దావీదు గారికి చెప్పినందువలన తిరుగుబాటు చేయకుండా తిన్నగా దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు, దేవుని యొద్దకు వచ్చాడు. 51వ కీర్తనలో అంటాడు, ఒకసారి ఆ మాటని చదువుదామా. 51వ కీర్తన 17వ వాక్యాన్ని నేను చదువుతాను. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దైవజనమా, తప్పు చేసిన మాట వాస్తవమే, కానీ ప్రజలు నేరాలు చూస్తారు, నెపములు మోపుతారు, తప్పును చూస్తాడు. ఈ రోజును కూడా చాలామంది ఎదుటివాని తప్పులు చూస్తూనే బ్రతుకుతున్నారుగా. ఇంటి పక్కన వారి తప్పులు, దైవజనుల తప్పులు, విశ్వాసుల తప్పులు. ఏవండి, ఒక వ్యక్తి పరిచయం అయితే అతనిలో ఏంటి బలహీనత అనేది చూస్తున్నారు. నేనంట, దేవుడు బలహీనతలను చూచేవాడు కాదు. నువ్వు ఎంత ఘోర పాపివైనా సరే దేవుని యొద్దకు వచ్చి పశ్చాత్తాపడగలిగితే, విరిగి నలిగిన హృదయముతో క్షమించు ప్రభు అని నువ్వు అడగగలిగితే, ఎంతటి సమస్యనైనా నా దేవుడు తొలగించునుగాక. అందుకనే ఒక సందర్భంలో యేసు ప్రభు వారు నేను రోగుల కొరకే వచ్చాను అంటాడు. ఈ చాలా మంది మత విద్వేషాలు రేపే వాళ్ళు అంటూ ఉంటారు, యేసు ప్రభు పాపుల దేవుడు అంటూ ఉంటారు. ఏవండి, జన్మ కర్మ పాపం కలిగిన వాళ్ళమే కదా. మన కొరకే వచ్చాడు ఆయన. పాపులను రక్షించటానికి యేసుక్రీస్తు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని బిడ్లారా, గమనించండి. నేను మీకు చెప్పాలనుకున్న ఒక చక్కటి పాఠం ఏంటో తెలుసా? తెలిసి చేశావో తెలియక చేశావో, వయసు ఒరవడిలో తప్పు చేశావో, ఈ ఉదయకాలం ప్రభు నిన్ను హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు. తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడి కన్నీరు కార్చగలిగితే, మరలా పోగొట్టుకున్న కృపతో దేవుడు నిన్ను నింపి ఇజ్రాయేల్ దేశానికి మరలా అధినేతగా నిలిపి నిన్నే మూల పురుషుడిగా చేసి అనేకులకు దీవెనగా నా దేవుడు మార్చి నిన్ను నడిపించును గాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, దేవుని యొద్దకు రాగలిగితే ప్రతి దోషము పాపము ఆ విరిగి నలిగిన హృదయముతో కొట్టివేసి మరల పూర్వస్థితిని మీరు కలగచేస్తానన్నారు. అలాంటి స్థితి మీరు దావీదుకి ఇచ్చినందుకు స్తోత్రం. మాకు దయచేయమని యేసు నామమున అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ వాత్సల్యత వింటున్నారు కదూ, అనేకులకు షేర్ చేయండి, తెలియపరచండి. మీ వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.